నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎల్ఎన్ఏ లెటర్ చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటారండి. అంటే 2024లో మాకు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎల్ఎన్ఏ లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ ఎల్తో పేరు గల వాళ్ళకి 2024లో లైఫ్ ఎలా ఉండబోతుంది. సో ఎల్లో చాలా పేర్లు ఉంటాయి, అమ్మాయిల పేర్లు కానీ అబ్బాయి పేర్లు కానీ. అండ్ మోస్ట్ కామన్ నేమ్ ఇస్ లక్ష్మి, లక్ష్మణ్, లక్ష్మీపతి. సో చాలా రకాల పేర్లు అండ్ మోస్ట్ కామన్, ఎల్తో కామన్ అంటే లక్ష్మి పేరు మోస్ట్ కామన్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ పేర్లు తీసుకుంటే లహరి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సో చాలామంది ఎల్ వాళ్ళు లెటర్ ఏ గురించి చెప్పారు, బి గురించి చెప్పారు, ఎల్ గురించి చెప్పలేదని వాట్సాప్ పెడుతున్నారు. సో ఎల్ లెటర్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ లెటర్. సో ఎల్కి సంఖ్యాబలం 3 చాల్డిన్ సిస్టంలో కానీ కబాలా సిస్టంలో కానీ. సో 3 అనేది చాలా పవిత్రమైన నంబర్. 3 = జూపిటర్, దేవతల గురువు. సో ఈ 3లో పుట్టినోళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. అంటే ఎల్ సిరీస్తో సంబంధించిన వాళ్ళు =3 ఇస్ స్పిరిచువల్. సో వీళ్ళు దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు, టెంపుల్స్కి ఎక్కువ వెళ్తారు, భక్తి భావంతో ఉంటారు, ఇతరులకి సాయం చేసే గుణంతో ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, దయాగుణం ఎక్కువ. సో ఎడ్యుకేషన్లో గురు దీవెనల వల్ల గురు తెలివి, బాగా తెలివైన వాళ్ళగా ఉంటారు, విద్యలో బాగా రాణిస్తారు. సో చాలా వరకు 30-40% దే విల్ బికమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, బిజినెస్లు చేసుకుంటారు. 10-15% గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. 10-15% దే విల్ మూవ్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ ఆర్ టీవీ ఇండస్ట్రీ. సో ఎల్ వాళ్ళకి ఎల్ ఇస్ ఫుల్ ఆఫ్ పవర్, ఫుల్ ఆఫ్ స్కాటరింగ్ ఎనర్జీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో వీళ్ళకి తెలివి, నిజాయితీ, పట్టుదల, ఆస్తి. సో 3 నంబర్కి 2024లో ఎలా ఉండబోతుంది. సో 3 అనేది 6కి ఒక్కటే శత్రు. అంటే 3వ నంబర్కి వీనస్కి పడదు. వీనస్ అంటే శుక్రుడు, రాక్షసుల గురువు. సో 3, 8 చాలా బాగా మిక్స్ అవుతాయి. 8 3కి సాయం చేస్తుంది, పైకి తీసుకొని వస్తుంది. సో ఎల్ లెటర్లో ఉన్న వాళ్ళకి గతంలో ఆగిపోయిన ప్రమోషన్స్, ఆగిపోయిన పనులు, రావాల్సిన బకాయిలు 2024లో రావడం స్టార్ట్ అవుతాయి. సో వివాహం కాని లెటర్ ఎల్ వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. సో ప్రమోషన్స్ ఆగిపోయిన వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్స్ ఆగిపోయిన వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తాయి. సో లెటర్ ఎల్ వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. సో ఎల్లో ఉండి పేర్లో అక్షరాలు బాగా లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. యూజువల్గా 100కి 50 మందికి పేర్లు బై బర్త్ చక్కగా కుదురుతాయి, దేవుడే పెట్టినట్టు కుదరతాయి. కుదరని వాళ్ళకి అర్థమవుతుంది, ఏం చేసినా కలిసి రాకపోవడం, ఏ పనులు చేసినా ఆటంకాలు రావడం, మంచికి పోయినా చెడు అవ్వడం, ఇబ్బందులు అవ్వడం, అవమానాలు ఎదుర్కోవడం, ఆరోగ్యం పాడవడం. చిన్న వయసులో ఆరోగ్యం పాడవుతున్న ఎల్ వాళ్ళకి వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు. రాంగ్ నంబర్స్ అనేది పెద్దగా లేవండి, 100 నంబర్లో రాంగ్ నంబర్స్ కొన్నే ఉన్నాయి. బట్ ఆ నంబర్స్ వల్ల చాలా ఇబ్బందులు. అరే 1 నంబరే రాంగ్ కదా, 2 నంబర్లు రాంగ్ అనుకోకూడదు. పేర్లో 1 రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం మన జీవితం అంతా ఉంటుంది. ఇట్ విల్ లీడ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ కోరల్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లెటర్ ఎల్ వాళ్ళు పేరుని సరిచూసుకోవాలి. ఎల్కి లక్కీ నంబర్ 3, లక్కీ కలర్ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్, బ్రౌన్ కలర్. సో అన్లక్కీ కలర్ గ్రీన్ కలర్. ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, గ్రీన్ అవాయిడ్ చేయాలి. ఈ లెటర్ ఎల్ వాళ్ళు 6, 15, 24 తేదీలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. లెటర్ యు వాళ్ళని, వి వాళ్ళని, డబ్ల్యూ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. సో లెటర్ ఎల్ వాళ్ళకి బెస్ట్ మ్యాచ్ వచ్చేసి లెటర్ ఏ కానీ
వై కానీ, జే కానీ, ఎస్ కానీ. సో అవాయిడ్ చేయాల్సింది యూ కానీ, వి కానీ, డబ్ల్యూ కానీ. సో కొంచెం 50-50 అనేది లెటర్ కే, లెటర్ ఆర్, లెటర్ బి. సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు అసలు మనకు మ్యాచింగ్ ఉన్న లెటరా కాదా చెక్ చేసుకోవాలి. డేటు, మంత్, ఇయర్ మనది, చేసుకోబోయే అబ్బాయిదా అమ్మాయిదా డేటు, మంత్, ఇయర్ అసలు మ్యాచింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో లెటర్ ఎల్కి లక్కీ స్టోన్ అమెథిస్ట్. తెలుగులో వేరే పేరు లేదు, అమెథిస్ట్. ఇది మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ అమెథిస్ట్ ప్రభావం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది, ఆదాయం పెరిగేలా చేస్తుంది. తలనొప్పి ఉన్నా కూడా ఈ అమెథిస్ట్ స్టోన్ తల మీద పెట్టుకుంటే తలనొప్పిని తీసేసి పాడేస్తుంది బయట. సో ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ స్టోన్స్ మనము 108 days తిరుపతి కాళాసి మధ్యలో అంజమేడ్ అనే విలేజ్లో 108 days పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ చాలా పవిత్రమైన స్టోన్స్. ఈ అమెథిస్ట్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. 108 days పూజలో ఉన్న స్టోన్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది జస్ట్ మార్కెట్లో తీసుకునే స్టోన్స్ కన్నా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెటర్ ఎల్ వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే 2024లో లైఫ్ చాలా బాగుండబోతుంది. యూజువల్గా ఎల్ వాళ్ళు ఎక్కువ మంది టీచర్స్గా స్కూల్స్ నడుపుతూ లేదా ప్రొఫెసర్స్గా, డాక్టర్ అయినా కూడా టీచింగ్లో ప్రొఫెషనల్ వృత్తిలో ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ఎంతోమంది విద్యార్థులకి మంచి దారి చూపించే గురువులు అనే బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ ఎల్కి ఏ అండ్ బి క్వాలిటీస్ కూడా ఉంటాయి. సో ఎల్లో ఒక గురువు ఉన్నాడు. హీ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్ ఆల్సో ఇన్ 10-20% కేసెస్. సో అతను నంబర్ 1 లీడర్గా ఉండగలడు, నంబర్ 2 లాగా సాఫ్ట్గా ఉండగలడు. ఈ 2 కలిపితే 3 గురువు ఆఫ్ దేవతాస్. ఈజ్ అ మాస్టర్ మైండ్, తెలివైన వాడు. తెలివితో ఏ పనన్నా చేసుకోగలవాళ్ళు 2024లో చక్కగా ఉండబోతుంది. బట్ పేరు చెక్ చేసుకోండి, పేరు బాగుంటే మీకు తిరుగులేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ పెళ్ళిళ్ళ ముహూర్తానికి సంబంధించింది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక పర్ఫెక్ట్ డేట్ తోటి టుగెదర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? మీ పేరులో అసలు బలం ఉందా లేదా? చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. నేనేమంటే అసలు అపాయింట్మెంట్ ఇవ్వకముందు మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలుసుకోండి. అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఊకే నేమ్ పెట్టి విని మళ్ళీ ఇంకో పేరు పెట్టి విని అలా చేయడం మంచిది కాదు. సో నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి కిరణ్ నెహ్రూ గారి దగ్గర అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను, ఇది విని ఫాలో అవ్వండి. సో మీరు వైజాగ్లో ఉన్నారు లేదా బెంగళూరులో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు. సో ఫస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అసలు మీకు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా మీకు మా ఆఫీస్ నుంచి వాయిస్ వస్తుంది. సో నేను దీనికోసము 3 ట్రైన్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వాయిస్ ఇస్తారు, నాకు టైం ఉంటే నేను వాయిస్ ఇస్తాను. సో మీ పేరు బాగుంది అంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదంటే ఏ నంబర్ బాగలేదు కూడా వాయిస్ ఇస్తాం. సో దయచేసి ఒక్క పేరు మాత్రమే పెట్టండి. ఒక్కొక్కరు 4 పేర్లు, 5 పేర్లు, 7 పేర్లు పెడుతున్నారు. ఇది ఇవ్వడం కష్టము. అండ్ ఒక పేరులో దోషం ఉన్నప్పుడు నెక్స్ట్ పేర్లకి వాయిస్ ఇవ్వకూడదు. సో ఒక పేరు మాత్రమే పెట్టండి. నేను వితిన్ 24 hours మీ పేరు బాగుందా లేదా చెప్తాను. మీరు మీ సమస్యలు ఏది పెట్టకండి. సో మా భర్తతో కొట్లాట్లు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, డబ్బు సమస్య అన్నీ పెట్టేస్తున్నారు. అలా పెట్టకండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే చేయాలి. రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు.
వాట్సాప్ కాల్స్ చేయకండి. వాయిస్ ఇస్తుంటాను, ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199 లాస్ట్ వాట్సాప్ నంబర్. స్క్రీన్లో మీరు ఏ వాట్సాప్ నంబర్కి పంపినా వితిన్ 24 hours రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నంబర్కి మీరు ఎంక్వైరీ పెట్టాక అదే ఎంక్వైరీ ఇంకో నంబర్కి ఫార్వర్డ్ చేయకండి. సో అన్నీ చూడాల్సింది మేమే కాబట్టి ఎక్కువ మంది చూస్తే దోషాలు ఎక్కువ అవుతాయి. ఒక్క నంబర్కి మాత్రమే పెట్టండి. ఎనీ 1 number ఇన్ ద 3 ఆర్ స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు. సో వాట్సాప్ పెట్టాక 24 hours మీకు ఆన్సర్ వస్తుంది. మీ పేరులో 12 number ఉందంటే జీవితం తలకిందులు అవ్వబోతుంది. 13 వస్తే మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అకాల మృత్యు రాబోతుంది. 16 అనేది యాక్సిడెంటల్ నంబర్, కొలాప్స్ నంబర్. 18 number ఫ్యామిలీ ప్రాబ్లం నంబర్. సో 33 number అంటే ఇతరులు మనల్ని వాడుకుంటారు, బలిపశు నంబర్. 36 అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 57 అంటే గుండెల్లో 3 కత్తులు. ఇలా ఒక్కొక్క రాంగ్ నంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. 13, 31 మృత్యు నంబర్స్, డెత్ నంబర్స్. సో ఈ రాంగ్ నంబర్స్ కొన్నే. ఈ రాంగ్ నంబర్లో మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉంది వీలైతే ఆ బొమ్మ కూడా పెట్టి పంపించడం జరుగుతుంది. బాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చిన్నపిల్లలకి రోజు 100 నుంచి 200 మంది, సార్ మా పాప పుట్టింది, వారం అయింది, ఒక 10 పేర్లు ఈ పేర్లు అనుకుంటున్నాం. సో చిన్నపిల్లలకి ప్రొసీజర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అండి. నేరుగా వచ్చి కలుస్తారా? మణికొండలో ఉంటాను, పిజ్జా హట్ బిల్డింగ్లో. లేదా ఆన్లైన్లో చేయించుకుంటారా? స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఒక పేరు పెడతారు, అది బాగాలేదని వాయిస్ ఇస్తాను. ఇంకో పేరు పెడతా, దాంట్లో మృత్యు నంబర్స్ నేను ఎలా చెప్పేది? నెల అయిన బిడ్డకి ఈ నంబర్లో మృత్యు ఉందని. సో చిన్నపిల్లలకి వాయిస్ లేదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ ప్రొసీజర్ ప్రకారం ఫీ కట్టండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. నేరుగా కలిసే వాళ్ళకు కూడా సండే అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. సండే కలవచ్చు నన్ను. సో యూ కెన్ డిసైడ్. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు ఇస్తుంది గెలుపు. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు అక్కడికి వెళ్ళినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.